ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఈ చర్చి ఎలా భూస్థాపితమైపోయిందో, ఎలాగో పూర్తిగా అన్ని విషయాల్లో మూతబడింది. ఈ ఊరు వాస్తవానికి మిషనరీలు కట్టిందే ఈ ఊరు. మేమైతే ఇక్కడ వీధి సువార్త చేయడానికి వచ్చాం. కానీ ఒకప్పుడు ఇక్కడ క్రైస్తవులు ఉండేవారంట. ఇప్పుడు ఇక్కడ పూర్తిగా క్రైస్తవులు అనేవారు లేరు, వారు చనిపోయారు. విశ్వాసులు సేవ కూడా ఆగిపోవడం జరిగింది ఇక్కడ. రండి ఒకసారి ఇట్లా పోతాం. రండి అన్న, దూరం ఉంది. ఇక్కడ ఒక్క విశ్వాసిని కూడా లేరు ఈ ఊరిలో. అందుకని ఈ చర్చి ఇలా శిథిలం అయిపోయింది. 100 సంవత్సరాల క్రితం ఇక్కడ విశ్వాసులు కుటుంబాలు ఉండేవి. ఈ రోజున పూర్తిగా ఈ సంఘం అయితే, సంఘం అనేది మనుషులు గమనించుకోవాలి. మన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘము అనేది మనుషులు, దేవుడిలో క్రీస్తులో రక్షించబడిన వ్యక్తులు క్రీస్తు స్వారూప్యంలోకి మారడం సంఘం యొక్క ఉద్దేశం. సంఘం అంటే గ్రీక్ పద ఎక్లీషియా, అంటే మనుషుల యొక్క సమీకరణ. మనుషులందరూ కలిసి క్రీస్తు శరీరముగా ఒక శరీరముగా అవడం, క్రీస్తు శరీరముగా వాళ్ళు ఈ భూమిలో దేవుడి కొరకు బ్రతకడం సంఘం అనేది. సంఘం అంటే ఇలాంటి కట్టడాలు అని, బిల్డింగ్లు అనుకొని ఈరోజు అనుకుంటున్నారు. చూడండి, 100 సంవత్సరాల క్రితం మిషనరీలు కట్టినటువంటి ఈ ప్లేస్, మందిరము ఎలాగైందో, విశ్వాసం లేకపోతే ఇది కేవలం పాడుపడ్డ ఇల్లుగా మారింది, ఇది పాడుపడ్డ స్థలంగా మారింది. అయితే ఈ రోజున ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అదే. గమనించండి సోదరులారా, సంఘము అన్నప్పుడు ఈ రోజున పాస్టర్లు చర్చీల మీద డబ్బులు పెడుతున్నారు, కానీ విశ్వాసుల మీద డబ్బులు పెట్టట్లా. చర్చీల మీద డబ్బులు పెడుతున్నారు, విశ్వాసుల్ని చూశారు, విశ్వాసుల మీద వారు డబ్బులు పెట్టట్లేదు, విశ్వాసులను వారు పోషించట్లేదు, విశ్వాసుల్ని అక్కర్లో ఆదుకోవట్లేదు. మిషనరీలు చేసిన సేవ ఈ రోజున ఎలా ఉంది, ఎక్కడా కూడా మనకు కనపడదు. ఎందుకంటే వారు ఇన్వెస్ట్ చేసింది మనుషుల యందు తమ ప్రయాసను వారు పెట్టారు. మనుషుల్ని క్రీస్తులో ఏ విధం చేతనైనా నిలబెట్టాలన్నది వాళ్ళ ప్రయాస, మిషనరీల యొక్క ప్రయాస. కానీ ఆ ప్రయాస లేకుండా, దేవుడు లేకుండా మనుషులు బిల్డింగ్లు కట్టుకుంటే ఒక 100 సంవత్సరాల తర్వాత విశ్వాసం లేకుండా ఇలానే మారుతాయి. ఇవి కేవలం కట్టడాలు. సంఘం అంటే మనుషులు, అది మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ గంట కూడా కనపడుతుంది. ఆ రోజుల్లో గంట కొట్టి విశ్వాసులందరినీ కూడా పిలిచేవాడు. ఇది ఎక్కడ, మహారాష్ట్రలో, మహారాష్ట్ర బోర్డర్లో ఈ చర్చి శిథిలం అయిపోయింది. మేము సువార్త చేయడానికి వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు, మాకు ఇక్కడ కొంతమంది విశ్వాసులు ఉండేవారు, వారు చనిపోయారు. ఆ సంఘం అదిగోండి అక్కడ ఉంది చర్చి, చూడండి అది బీడు పడిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగించట్లేదు. ఇది మనుషులు దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే బిల్డింగులు చెదలు పట్టిపోవడం, బిల్డింగులు ఉంటాయి, కానీ విశ్వాసులు లేకపోతే అది సంఘం కాదు. సంఘం అనేది 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటాను అని వాక్యంలో యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. కోట్లు పెట్టి మనుషులు బిల్డింగులు కడుతున్నారు, కానీ గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తులో మనుషుల్ని కట్టాలి. ప్రియ సహోదరుడా, క్రీస్తులో ఆయన పౌలు గారు 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రతివాడు కూడా పునాది వేయుచున్నాడు. అయితే వాడు వేసిన పునాది మీద, దేని మీద వాడు కడుతున్నాడు, ఆ పునాది క్రీస్తే. క్రీస్తు మీద వాడు కట్టిన పని పరీక్షించబడింది. అంటే ఆ పని మనుషుల జీవితాలను దేవుడు పరీక్షిస్తాడు. వాక్యంతో వారిని పరీక్షిస్తాడు. వాక్యంతో దేవుడు మనుషులను పరీక్షించినప్పుడు ఆ తీర్పు దినాన వారు నిలబడిన యెడల అతని పని నిలబడదు. లేని పక్షంలో తన మటుకు తాను రక్షించుకుంటాడు, కానీ తన పని అంతా నిష్ప్రయోజనమే. ఈ రోజున బిల్డింగులు చూసి నాకు సంఘం ఉంది అని అనుకుంటున్నారేమో ప్రియ సహోదరుడు. కాదు, నిన్ను క్రీస్తులో మిమ్మల్ని అంటగట్టేవాళ్ళు, క్రీస్తులో మిమ్మల్ని వేరుపారి మిమ్మల్ని నడిపించే వ్యక్తులు అవసరం. ఆ వ్యక్తిత్వం లేకుండా, క్రీస్తులో కట్టబడకుండా మానవ జీవితం అనేది ముందుకు సాగదు. అది ఏ మనిషి కూడా దేవుడి చేత అంగీకరించబడడు.
ఇలాగ శిథిలమయ్యేటువంటి పట్టణాలుగా రేపటి రోజున అనేకమైనటువంటి మందిరాలు, ఇలాంటి శిథిలమైనటువంటి మందిరాలుగా రేపటి రోజున అనేక మందిరాలు మారబోతున్నాయి. జీవం కలిగిన దేవుడిని వెక్కిరించినా కానీ, జీవం కలిగిన దేవుణ్ణి కాదన్నా కానీ మానవులు, దేవుడు ఇజ్రాయేలీయులను కూడా తిరస్కరించాడు. ఈ సహోదరు ఈ రోజున సొలొమోను కట్టిన మందిరాన్ని దేవుడు అన్నాడు, ఇది రాయి మీద రాయి ఉండకుండా రాళ్ల దిబ్బలుగా మారింది అని. నిజమే ప్రియ సహోదరుడా, దేవుడు రాళ్ల దిబ్బలుగా మారుస్తాడు. ఆయన నీతి, ఆయన యొక్క సత్యము, ఆయన వాక్యానుసారమైన జీవితం లేకపోతే ఏ మనిషి అయినా కానీ, వారు అబ్రహాం సంతానమైనా కానీ దేవుడు ఎవరిని కూడా కనికరించాడు. ప్రేమపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, మన సంఘాలు ఇవి మనము బలపరచాలి, వాటిని వాక్యంలో కట్టాలి. బిల్డింగుల గురించి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునే సంఘాలు ఉన్నాయి, స్థలాల గురించి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునే సంఘాలు ఉన్నాయి. టీవీ ఆన్ చేసిన, యూట్యూబ్ ఆన్ చేసిన మీకు కనపడేది వాళ్ళే. వాళ్ళల్లో దర్శనం పోయింది, వాళ్ళల్లో వాక్యం గురించిన ఆలోచన విధానం పోయింది. చూడండి, ఈ విషయం చూస్తే నాకు చాలా బాధగా ఉంది, కానీ ఈ యొక్క క్రైస్తవ మందిరంలో అయిపోయింది. బట్ నాకు సంతోషించేటంటే, విశ్వాసులు లేని పక్షంలో దేవుడు కట్టడాల్ని కట్టడాలుగానే చూస్తాడు. దేవుడు స్థలాన్ని బట్టి పరిమితులు అవ్వడు. దేవుడు తన నిమిత్తం తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకుంటూనే ఉంటాడు, వారిని నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆలోచించింది ఇది మహారాష్ట్రలో ఒక పాడుబడిపోయినటువంటి సంగతి. తిమోతి అన్న మాతో పాటు సువార్త వచ్చాడన్న, అన్న ఈ దీపం ఇక్కడ తిరిగి వెలగాలని ప్రార్థిస్తున్నాం. బ్రదర్ సీను మాతో పాటు సువార్తకు వచ్చాడు. అన్న తిమోతి అన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇక్కడ మరలా మనుషుల్ని కట్టాలి అని, మరలా దేవుడు మనుషుల్ని నిలబెట్టాలని అన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇక్కడ ఉంటారు. దేవానికి వందనాలు, స్తోత్రం ప్రభా. ఇది మహారాష్ట్ర ప్రార్థన చేయండి బ్రదర్స్. గుడి అంటే మనుషులు, దేవుని ఆలయంగా మార్చబడేది మనము. దేవుడి ఆలయం ఈ కట్టడాలు కాదు. మనుషులు లేనప్పుడు కట్టడాలు శిథిలం అయిపోతాయి. వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీ యందు నివసించుచున్నదని మీరు ఎరుగరా? మనము పాస్టర్లు బిల్డింగుల మీద లక్షలు పోసి ఖర్చు పెడతారు కదా ఈ రోజుల్లో, కోట్లు పెట్టి. కానీ అవి మనుషులు లేని రోజున, దేవుని ఆత్మ లేని రోజున అవన్నీ శిథిలమైపోతున్నాయి. దేవుడే సొలొమోను మందిరాన్ని కూల్చివేశాడు. మనం గమనించాల్సింది, మనుషులు ముఖ్యం. మనుషుల నిమిత్తం దేవుడు శిలువలో ప్రాణాన్ని పెట్టింది, బిల్డింగుల గురించి కాదు. దయచేసి ఈ ప్రాంతంలో అయినా కానీ దేవుడు ప్రణాళిక ఉంది. ఆయన మందిరం మరలా విశ్వాసులు వచ్చి కట్టబడాలి, రావాలి అని ప్రార్థన చేయండి. ఇది మన సువార్త